50,000 కోట్ల ఆయనతో బడ్జెట్ పెట్టినట్టున్నారు. నాకు తెలిసి అమరావతికి 6,000 కోట్లు ఇచ్చాడు. సూపర్ 6 మొత్తం హుష్కాక్ అయిపోయింది. సూపర్ 6 సూపర్ ఫ్లాప్. 1,500 రూపాయలు మహిళలకు ఇస్తానన్న 2 కోట్ల మంది, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి మహిళలకు ఇస్తానన్న ఇది లేదు. నెంబర్ 2, నిరుద్యోగ వృత్తి హుష్కాకి. జనవరి 1న ఇస్తానన్న జాబ్ క్యాలెండర్ దాని మీద ఊసే లేదు. ఈరోజు సూపర్ 6లో ఉన్నటువంటి గ్యాస్ పథకం కానీ, ఇంటింటికి 3 సిలిండర్లు అన్న పథకం కానీ, మరి ఈ పథకాలన్నీ ఏమి లేనప్పుడు, కనీసం ఈ పథకాల ఊసు లేనప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద 17% నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు కేటాయించాలి. ఎంత కేటాయించారు? నాట్ ఈవెన్ 1%. 17% నిధులు కేటాయించిన చోట రమారమి 1,30,000 కోట్ల రూపాయల రమారమి నిధులు కేటాయించాల్సిన సందర్భంలో కనీసం 10,000 కోట్ల రూపాయలు కూడా ఎస్సీ ఎస్టీలకి నిధులు కేటాయించలేదు. ఇదేం బడ్జెట్? బడ్జెట్లో చెప్పుకోవడానికి ఏముంది? 73,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని చెప్పి ఈరోజు 4 లక్షల కోట్ల రూపాయలు 2019-24 అప్పు చూపిస్తున్నారు. మరి ప్రచారానికి మాటలకి ఏమైనా శుద్ధనుందా? నోరా అది? ఏమన్నా నోరు దేంతో గడగాలి? పెనాయిల్తో గడదు, నోరు యాసిడ్తో గడగాలి మీ వాళ్ళందరికీ కూడా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ నోరు, ఆ పవన్ కళ్యాణ్ నోరు, నారా లోకేష్ నోరు యాసిడ్తో గడగాలి. అయినా కూడా శుద్ధి కాదు. ఈరోజు తప్పుల తడకగా బడ్జెట్ ప్రవేశపెట్టి కనీసం సూపర్ 6 పథకాల్లో ఒక్క పథకం కూడా అమలు పరచకుండా ఏ పథకాలు అమలు చేస్తామని వచ్చారు రాష్ట్రంలో అధికారంలోకి? నేను ఈరోజు బడ్జెట్ మీద మాట్లాడపోవడానికి కారణం, 2-3 రోజుల్లో బడ్జెట్ మీద కూడా నేను పెడతా. అరే, రాష్ట్రంలో ఈ రోజు వరకు దళితులు బిడ్డలు ఎంత అన్యాయం అయిపోతున్నారు. ఆ రాజంపేటలో ఈ రోజు వరకు సుధా మాధవి అనే ఫ్యామిలీకి ఈ రోజు వరకు న్యాయం జరగల. ఎలా? ఆమె ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కోట్ల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆవిడ అల్లాడిపోతా ఉంది. ఈ రోజు వరకు న్యాయం జరగక అల్లో రామచంద్ర అని మీ పార్టీ దగ్గరకు వస్తే కనీసం మాట్లాడటంలా, దళితుల సమస్యలు ఒక్క సమస్య మాట్లాడటంలా. వాటన్నిటి మీద పెడతా, నేను ప్రెస్ మీట్ పెడతా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ బడ్జెట్ మీద, దళిత సమస్యల మీద ఒక రోజు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతాను. అందరి సమస్యలు ఈ రోజు రాష్ట్ర ప్రజలకు ఎక్స్పోజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. టిట్కో ఇళ్లు కానీ, దళిత సమస్యలు కానీ రాష్ట్రంలో ఏది కూడా రాష్ట్ర ప్రభుత్వం అంతా. సార్, నేను ఒక మాట అడుగుతాను సార్. ఎన్డీటీవీకి ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారండి? 20 లక్షల ఉద్యోగాలు 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పారుగా. ఈరోజు అసెంబ్లీలో కాదు, ఎవరు నాకు నిన్నగాక మొన్న అధికారికంగా అధికారుల దగ్గర నుంచి వచ్చిన ప్రకటన, మొత్తం ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగాలు కలిపి 1,03,000 ఉద్యోగాలు కూడా ఇవ్వాలి. 23 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? 1,03,000 ఉద్యోగాలు ఎక్కడ? టిట్కో ఇళ్ళు కూడా అదే పరిస్థితి. టిట్కో ఇళ్ళు లేవు రాష్ట్రంలో పరిపాలనే లేదండి. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళు అసెంబ్లీలో ఒకరికొకళ్ళు పొగుడుకుంటా తిరుగుతున్నారు తప్ప అసలు ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ ఉందా నేనైతే అనుకోవటంలా. దాన్నన్నిటి మీద నేను ఒక స్పష్టంగా మళ్ళీ ప్రత్యేకంగా మీ రాష్ట్ర ప్రజలందరితో డిస్కస్ చేస్తాను. బట్ ఇప్పటికైతే మాత్రం లడ్డూ మీద కన్ఫైన్ అవ్వమని, లడ్డూ విషయంలో రాష్ట్ర ప్రజలందరూ ఒకసారి పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. రాష్ట్ర ప్రజలు కూడా ఒకసారి ఆలోచించమని కోరుతున్నారు. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కానే కాదండి. రాజకీయాలలో ఒక ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ లేకుండా, భయం భక్తి లేకుండా మేము ఏది మాట్లాడినా ప్రజలు నమ్మేస్తారు, మా వెనుక మీడియా ఉంది అని అనుకోవటం ఎంతవరకు కరెక్టో రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా, లేకపోతే ఇంకొకళ్ళు ముఖ్యమంత్రి అయినా, లేకపోతే మాలాంటి వాళ్ళు రేపొద్దున ఏదైనా ఒక చిన్న పోస్టులో ఉన్నా, దేవుడు గురించి మాట్లాడాలి అంటే, దేవుడిని రాజకీయాల్లోకి లాగాలి అంటే గజ 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 వణికే విధంగా ఈ లడ్డూ అంశం చరిత్రలో ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి అనేది మాత్రమే నా కోరిక. అది ఏ విధంగా ల్యాండ్ అవుద్దో నాకు తెలియదు. ఈ అంశం హెరిటేజ్ దగ్గర వచ్చి ల్యాండ్ అయింది. ఇందుకు సూదిపోయిందని సోదికిపోతే మొత్తం లింకులన్నీ బయటకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు లాగినటువంటి లడ్డూ కుంభకోణం ఎక్కడికి వచ్చాగింది? హెరిటేజ్ దగ్గరకు వచ్చాగింది. హెరిటేజ్ షేర్లు అవిని డమాలమని పడిపోతున్నాయి. రేపొద్దున ఈ శ్రీవారి శాపం హెరిటేజ్ మీదకి వచ్చిందంటే హెరిటేజ్ కుప్ప కూలిపోద్ది.
ఆ పెరుగులో సంబంధించి హెరిటేజ్ పెరుగు నాశరకం పెరుగు వాడుతున్నారని దేశంలో అంతా కూడా గందరగోళం అయిపోతుంది. ₹1,00,000 ఫైన్ వేస్తే ఆ ₹1,00,000 ఫైన్కి పరుగో బట్టి దాన్ని అపిలెంట్ ట్రిబ్యునల్లో స్టే చేసుకున్నారు. సో ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వం నడిపేటప్పుడు, రాజకీయాలు చేసేటప్పుడు దేవుణ్ణి, కలియుగ దైవాన్ని కూడా లాగి ఆయన మీద రాజకీయాలు చేయాలనుకునే రాజకీయ నాయకులకి, అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఎవరైనా సరే, రాజకీయాలకి దేవుడు దూరంగా ఉండాలి. మన రాజకీయాల్లోకి దేవుడు రాకూడదు. అది జీసస్ అయినా రాకూడదు, అల్లా అయినా రాకూడదు, వెంకటేశ్వర స్వామి అయినా రాకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ప్రకారం, 26 ప్రకారం, 27 ప్రకారం ప్రతి ఒక్క వ్యక్తికి వారి మతాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఏ మతాన్ని ఇంకో మతం కించపరచకూడదు. మా పార్టీ అభిమతం రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. మేనిఫెస్టో, అవర్ మేనిఫెస్టో ఈజ్ కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో ఏ ఒక్క ఆర్టికల్కి, ఏ ఒక్క వ్యక్తి యొక్క హక్కులకి భంగం కలిగినా ఖచ్చితంగా వీ విల్ ఫైట్ ఫర్ దట్. ఈరోజు లడ్డు అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, లేకపోతే ఇంకో అంశం కావచ్చు, మాట్లాడగలిగి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు చెప్పగలిగే అవకాశం ఉన్న రోజున ఖాళీగా కూర్చునే అవకాశం లేదు. లడ్డూ మీద విచారణ కొనసాగాలి, హెరిటేజ్ లింకుల మీద విచారణ కొనసాగాలి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దోషులకి శిక్ష పడాలి అనేది పూర్తి స్థాయిలో నేను రాష్ట్ర ప్రజలను కోరుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ